వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్. సీనియర్ సిటిజన్ కార్డ్ దరఖాస్తు ఫామ్ ఎలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి? అండ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క ప్రయోజనాలేంటి? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అప్‌లోడ్ చేసుకున్న తర్వాత? అప్లై ఎలా చేయాలి? మొత్తం పూర్తి వివరాలైతే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్టయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అనేక ఆర్థిక ప్రోత్సాహకాలైతే అందించబడ్డాయి. ఆరోగ్యం నుంచి పన్ను ప్రయోజనాల వరకు ఈ ప్రోత్సాహకాలు అటువంటి వ్యక్తుల ఆర్థిక భారాన్ని తగ్గించడము మరియు వారి జీవితాలను సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయి. ఇక ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందేందుకు సీనియర్ సిటిజన్ కార్డ్ కలిగి ఉండడము తప్పనిసరి. సో చూసారు కదండీ! ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనమైతే ఇక్కడ చూస్తున్నాం. ఆరోగ్యం నుంచి పన్ను వరకు గూడా మొత్తం అన్నీ ట్రావెలింగ్ జర్నీలో గావచ్చు, మొత్తం ఎక్కడైనా సరే సీనియర్ సిటిజన్‌కంటూ ప్రత్యేక కార్డ్ అనేది ఉన్నట్లయితే ఈ విధంగా వాళ్ళకు సెపరేట్‌గా కొన్నైతే బెనిఫిట్స్ ఉంటాయి. అవి పొందవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏమిటి అనే విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు 60 ఏళ్ళు నిండిన అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే, ఈ విధంగా 60 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ వ్యక్తులకు కీలకమైన గుర్తింపు పత్రాన్ని అయితే జారీ చేస్తారు. దాన్నే మనము సీనియర్ సిటిజన్ కార్డ్ అంటాము. అటువంటి వ్యక్తులకు ఆధార్ కార్డ్‌కు ప్రత్యామ్నాయంగా అయితే ఇది పనిచేస్తుంది. ఈ కార్డ్‌ను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్ లేదా రాష్ట్రంలోని సేవా కేంద్రాన్ని మన ఈ సేవా కేంద్రం ఇలాంటి వాటిలో గూడా మనమైతే పొందవచ్చు. రూ. 10 డిపాజిట్‌తో పాటుగా దరఖాస్తు ఫామ్‌నయితే సమర్పించవలసి అయితే ఉంటుంది. రూ. 10 అంటే అప్లికేషన్ ఫీజు. రూ. 10 అన్నమాట. కాబట్టి ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క అర్హత ఏమిటి? అంటే అర్హతలు ఏమేమి ఉండాలి? సీనియర్ సిటిజన్ కార్డ్ పొందాలి అంటే అనే విషయానికొచ్చినట్లయితే, సీనియర్ సిటిజన్ కార్డ్ ప్రయోజనాలు పొందేందుకు ఒక వ్యక్తి తప్పనిసరిగా ఈ అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. మొదటిది 60 ఏళ్లయితే నిండి ఉండాలి. సో, అతడు లేదా ఆమె తప్పనిసరిగా చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డ్ కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డ్ అన్నమాట. మనకు ఆధార్ వస్తుంది. ఇక రాష్ట్ర శాశ్వత నివాసాన్ని నిర్ధారిస్తూ అధికారిక పత్రాలైతే సమర్పించాలి. సో, ఇదొచ్చేసి మనము అడ్రెస్ ప్రూఫ్ అన్నమాట దీన్ని. అడ్రెస్ ప్రూఫ్ అనైతే అంటాము. ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే, సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక వ్యక్తి సమర్పించవలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా రుజువు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు లేదా పెన్షన్ కార్డ్ అయినా సరిపోతుంది. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, బ్యాంక్ సర్టిఫికేట్ గూడా సరిపోతుంది. అలాగే చిరునామా అడ్రెస్ ప్రూఫ్, పాస్‌పోర్టు లేదా యుటిలిటీ బిల్లు, అద్దె ఒప్పందము, రిజిస్టర్ సేల్ డీడ్ లేదా బ్యాంకు పాస్‌బుక్ అయినా గూడా సరిపోతుంది. ఇక వయసు రుజువు అన్నమాట. బర్త్ సర్టిఫికేటు, స్కూల్ లివింగ్ సర్టిఫికేటు, పాన్ కార్డ్ ఇవన్నీ అయితే సరిపోతాయి. ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క ప్రయోజనాలైతే ఏంటి అనేది తెలుసుకుందాము. సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే, సో, సీనియర్ సిటిజన్ కార్డ్ కలిగి ఉండడం వల్ల అయితే ఉన్న తర్వాత మీరు మీ బ్యాంకు లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థల్లో అయితే ఎఫ్‌డి చేశారనుకోండి. ఈ ఎఫ్‌డిలో రికవరీ డిపాజిట్ తెరిచే సమయంలో ప్రాధాన్యత అయితే వడ్డీ రేట్లను ఎక్కువ పొందవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ వల్ల ఇప్పుడు ఎఫ్‌డి సామాన్యులకు 8% ఇచ్చినట్లయితే, సీనియర్ సిటిజన్‌లకి 8.2% లేదా అంతకంటే ఎక్కువ ఇవ్వొచ్చన్నమాట. ఇంత అయితే ఉండదు. ఖచ్చితంగా సీనియర్ సిటిజన్‌లకి ఎక్కువే ఉంటుంది. అలాగే పన్ను అయితే మనకు సామాన్యులకు 2.5 లక్షలు ఉంటే, సీనియర్ సిటిజన్‌లకు 3,00,000 వరకు ఉంటుంది.
ఇక్కడ మినహాయింపు ఈ విధంగా అయితే ఉంటాయి. సీనియర్ సిటిజన్ కార్డును సమర్పించడం ద్వారా 60 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఆదాయపు పన్ను పరిమితి 1,00,000 ఆర్థిక సంవత్సరంలో 3,00,000 గూడా చూడండి, ఇన్‌కమ్ టాక్స్ గూడా మనకు 3,00,000 వరకు అయితే పన్ను మినహాయింపు సీనియర్ సిటిజన్‌లకి. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సు రవాణా సేవల సంస్థ లేదా విమాన రవాణా సంస్థల సో, బస్ టికెట్ గాని, ఫ్లైట్ టికెట్ గాని బుక్ చేసేటప్పుడు మీరు మీ యొక్క టికెట్ ధరనైతే రాయితీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డును ద్వారా చూపడం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా రాయితీ. సో, మీకైతే ఇక్కడ కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. అది ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ప్రభుత్వ యాజమాన్యంలోని హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం గూడా మనం పొందవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులను భారత హైకోర్టు ప్రాధాన్య విచారణ తేదీలనైతే అభ్యర్థించడానికి వీలుంటుంది. సో, హైకోర్టులో గూడా మనకు ఏదైనా కేసులున్నట్టయితే సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక విచారణ అయితే ఉంటుందన్నమాట. సో, అక్కడ గూడా మనకు కొద్దిగా సీనియర్ సిటిజన్‌కి సంబంధించి అయితే ఉంటుంది. ఇక ఎంటీఎల్ఎన్ మరియు బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, అలాగే సంస్థాపన మరియు కనీస రిజిస్ట్రేషన్ ఛార్జీలైతే అందించబడతాయి. చూడండి, మనకు బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ సంబంధించిన నెట్వర్క్. అందులో గూడా సీనియర్ సిటిజన్లకు ఈ విధంగా అయితే ఉండనున్నాయి బెనిఫిట్స్. వృద్ధాప్య కేంద్రాల నుంచి అయితే సేవలను పొందడానికి సాధారణ ఛార్జీల కంటే తక్కువ నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేస్తారనమాట. అలాగే కార్డ్ దేశవ్యాప్తంగా ప్రతి చోట చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది. ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏమిటనే విషయానికి చూద్దాము. సో, సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే చేయాలి. ఏంటంటే, ఒకటి నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌నైతే సందర్శించాలి. తర్వాత శోధనలో పట్టీలో సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు అనైతే మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఈ యొక్క ఎక్కడంటే నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అనే వెబ్‌సైట్‌లో మనము సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు కోసం మనమైతే సెర్చ్ చేయాలి గూగుల్‌లో. సో, దాని ద్వారా మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయాలి. సో, అదెలా అనేది కూడా మనము తర్వాత చూద్దాము. ఇక ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ ఫామ్‌లోకైతే వెళ్తామన్నమాట. సో, వెళ్ళిన తర్వాత సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు జారీ చేయడానికి ఫామ్‌నైతే ఎంచుకోవాలి. మరియు సీనియర్ సిటిజన్ ఐడీ కోసం దరఖాస్తు చేయడానికి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అందులో అందుబాటులో ఉంటుంది. సో, మనం ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనము నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అనేది మనము చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనము సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అనైతే కొడదాము. సో, ఇక్కడ వచ్చేసింది. సో, ఇదే ఫ్రెండ్స్ మనకు లింక్ అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ మనకు అప్లై ఫర్ సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్ అనైతే వచ్చింది. ఇదే లింక్ అన్నమాట. క్లిక్ చేద్దాము. సో, క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. సో, ఇక్కడ మనకు అప్లై ఫర్ సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్ అనైతే రావడం జరిగింది. సో, అక్కడ క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్‌లోకైతే లోడ్ అయిపోయింది. సో, ఇక్కడ మనం కొత్తగా అయితే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాము. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ అప్లికెంట్ నేమ్ అయితే ఇస్తాము. సో, యువర్ నేమ్. ఈమెయిల్ ఐడీ ఆప్షనల్ అండి. మొబైల్ నంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో, ఇక్కడ మన ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా యూజర్ ఐడీ మనమే సెలెక్ట్ చేసుకోవాలండి. యూజర్ ఐడీలో మనకు నేము తర్వాత కొన్ని లెటర్స్ అయితే తీసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా 1-8
8-15 అంకెలు ఖచ్చితంగా ఉండాలి. అందులో మస్ట్ అండ్ షుడ్ 1 ఆర్ మోర్. సో, ఈ క్యారెక్టర్స్‌లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఎంటర్ జేయాలి. అంటే డాట్ గాని, లేదంటే హ్యాష్ ట్యాగ్ గాని ఇలాంటివి. సో, మన పేరు, హ్యాష్ ట్యాగ్ పాస్‌వర్డ్ అనేది ఎవరి పర్సనల్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక పాస్‌వర్డ్ మళ్ళా రెండోసారి ఈడ టైప్ చేయాలి. సో, ఇక్కడ కొన్ని పాస్‌వర్డ్స్ అయితే టైప్ చేద్దాము. సో, తీసుకుందాం. ఈ విధంగా అయితే చూపిస్తోంది. ఈ విధంగా మళ్ళీ అదే పాస్‌వర్డ్‌ని టైప్ చేయాలి. ఇక్కడ మనము ఫైనల్‌గా ఇది టైప్ చేసి ఎంటర్ చేసినామంటే క్యాప్చా అంటాము. సో, వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ పాస్‌వర్డ్ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉంది. ఒక మంచి పాస్‌వర్డ్‌నైతే టైప్ చేద్దాము. ఇప్పుడు చూద్దాము రిజిస్ట్రేషన్ అవుతుందా అని. సో, అనేబుల్ టు సెండ్ ఓటీపీ అంటే మొబైల్ నంబరు ఇది నేను ఏదో రాండమ్‌గా పిక్ చేశా కాబట్టి మీరు మీ మొబైల్ నంబర్‌నైతే ఎంటర్ చేయండి. అయిపోతుందండి ఇక్కడ. సో, ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఈ ప్రాసెస్ అండి. ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. ఆన్‌లైన్ అప్లికేషన్. సో, మనం కమింగ్ టు ద బ్యాక్. సో, రిమైనింగ్ విషయాలైతే మనం చూద్దాము. ఇక ఈ విధంగా రిజిస్ట్రేషన్ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం ఎలా మనము రిజిస్ట్రేషన్ అయితే మనము చూసాము. లైవ్‌లోనే చూసాం కాబట్టి ఇది అవసరం లేదు. ఇక ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి? ఆన్‌లైన్‌లో గాకుండా అంటే సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం విజయవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు తగిన శ్రద్ధతో ఇదో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉందండి. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అనంటే మీ సమీపంలోని మీ సేవ లేదా ఏదైనా సీనియర్ సిటిజన్ సంబంధించి మీ సేవలో గూడా చేస్తారండి. ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ ఎలా పొందాలి? సో, అప్లికేషన్ అయిపోయిన తర్వాత మన పా కార్డ్ అయితే మనకు సెండ్ జేస్తారండి. సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో, మనము ఇవన్నీ ఎఫ్ఏక్యూస్ అండి. సో, మనకు అప్లై చేసుకోవడం అయితే వచ్చేసింది. సో, సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మనకు పోస్ట్ ద్వారా అయితే ఇంటికి పంపిస్తారు. లేదా మనము మీ సేవలో గూడా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే పెన్షనర్స్‌తో ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా. అలాగే ఆహ్, మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ గూడా మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.